హాయ్ ఆల్. ఈరోజు మనం ఏపీ టెట్ పేపర్ 2A అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు సంబంధించి తెలుగు లాంగ్వేజ్ 1 తెలుగు సబ్జెక్ట్ గురించి అయితే సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి తెలుగు సబ్జెక్ట్ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి 30 మార్క్స్కి. ముందుగా సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రొఫిషియన్సీ ఇన్ ద లాంగ్వేజ్ భాషా ప్రావీణ్యం, ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్ భాషా అంశాలు, కమ్యూనికేషన్ సంభాషణ నైపుణ్యం, కాంప్రహెన్షన్ ఎబిలిటీస్ గ్రహణ శక్తి అవగాహన సామర్థ్యం. ఇవైతే మనకి ఇచ్చారండి. ఈ 4 టాపిక్స్ అయితే ఇచ్చారు. ముందుగా భాషా ప్రావీణ్యం అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు భాషా ప్రావీణ్యం ఏంటంటే తెలుగు భాషను సరైన విధంగా మాట్లాడడం, రాయడం, చదవడం, అర్థం చేసుకోవడం వంటి సామర్థ్యాలను పరీక్షిస్తారు. అంటే దాని మీద ప్రశ్నలు అయితే రావడం జరిగింది. ఉదాహరణకి వ్యాకరణం, పదజాలం, పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు, సామెతలు, జాతీయాలు ఇవైతే ఈ భాషా ప్రావీణ్యాలు అయితే ఇస్తారు. మనం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చదువుకోవాలి. తర్వాత భాషాంశాలు, ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్. అసలు భాషా అంశాలంటే భాషలో ఉన్న అన్ని ముఖ్యమైన అంశాల గురించి అయితే ప్రశ్నలు రావడం జరిగింది. ఉదాహరణకి వర్ణమాల గురించి అయితే అడుగుతారు. అంటే వర్ణమాల అంటే ఏంటి? అక్షరాలే కదా. మనకి అసలు భాష అంటేనే అక్షరాలు కదా. అక్షరాలన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటి చేరిస్తేనే కదా మనకి భాష వస్తుంది. వర్ణమాల, హల్లులు, అచ్చులు, పదాలు, వాక్యాలు, సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు ఇవన్నీ కూడా అడుగుతారు ప్రశ్నలు. సంభాషణ నైపుణ్యం కమ్యూనికేషన్ అంటే ఏంటంటే తెలుగు భాషను సరైన పదాలు ఉపయోగించి మాట్లాడడం, రాయడం, ఎదుటివారి మాట అర్థం చేసుకుని స్పందించడం. సంభాషణ అంటే ఏమిటి? సంభాషణ ఎన్ని రకాలు ఉన్నాయి? అంటే వాట్ ఈస్ కమ్యూనికేషన్, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్, సంభాషణ లక్షణాలు, తరగతి గదిలో ఉపాధ్యాయునికి విద్యార్థినికి జరిగే సంభాషణ, వీటి గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. తర్వాత గ్రహణ శక్తి అవగాహన సామర్థ్యం కాంప్రహెన్షన్ ఎబిలిటీస్ అంటే ఏమిటంటే ఒక గద్యాంశం లేదా పద్యాంశం ఇచ్చినప్పుడు దాని భావాన్ని గ్రహించి ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలగడం. అంటే ఏదైనా పారాగ్రాఫ్ ఇస్తారు కదా, అంటే దాని గురించి పరీక్షిస్తారు. గద్యాన్ని పద్యాన్ని అర్థం చేసుకోవడం, పాసేజ్ యొక్క ఉద్దేశం ఏమిటి, క్వశ్చన్స్ అయితే అడుగుతారు. దీనికి సంబంధించి గ్రహణ శక్తి అవగాహన సామర్థ్యం గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మొదటి 2 ఫుల్ గ్రామర్ పార్ట్ అదంతా. తర్వాత కమ్యూనికేషన్, కాంప్రహెన్షన్ ఉన్నాయి కదా, ఇవి రెండింటి గురించి అయితే కొంచెం దృష్టి పెట్టి ఎక్కువగా చదువుకోవాలి. ఇదండి ఏపీ టెట్ పేపర్ 2A తెలుగుకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సిలబస్, తెలుగు సిలబస్. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్లో అడగండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.